శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణము, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సంజీవరాజ స్వామి. ఫోన్ నంబర్ 9059468074. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ఈ రాశి జాతకులు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఒక స్త్రీ ఫోన్ చేస్తుంది, కానీ ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఆ స్త్రీ మీకు ఫోన్ చేసి పదే పదే ఇదే మాట్లాడుతుంది. ఈ యొక్క మాటలు మీకు నచ్చకపోవచ్చు, కానీ ఆ యొక్క స్త్రీ ఏదో ఒక విధంగా మిమ్మల్ని మభ్యపెట్టి మాయలోకి దించవచ్చు. అప్రమత్తత చాలా అవసరము. కుంభరాశి జాతకులు ఏం జరగబోతుంది? ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు తదితర అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే, వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. వీరి జీవితం యొక్క రహస్యాలు, వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, ఏ విషయాన్ని ఎవ్వరికీ చెప్పరు. అన్ని రకాల బంధాలకు ప్రాధాన్యత ఇస్తారు, కానీ అన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పరు. అన్ని విషయాలు అందరి దగ్గర దాస్తారు. ఏ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పాలో చాలా బాగా ఎరుక. కానీ కొన్ని పరిస్థితుల్లో వీరి బలహీన క్షణాల్లో వీరి చుట్టూ ఉన్నవారు ఏ మాత్రము కూడా వీరికి దగ్గరగా మాట్లాడినా వీరి గురించి అన్ని సమాచారాలు తెలియచేసేస్తూ ఉంటారు. వీరి బలహీనత తెలుసుకున్నవారు వీరి మీద ఎదురు దాడి చేయడం అనేది ఇటువంటి పరిస్థితుల్లో జరిగిపోతుంటుంది. ఇది గ్రహస్థితి అండి. ముఖ్యంగా ఈ గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు ఈ రాశి జాతకులు అప్రమత్తంగా ఎక్కువగా ఉండాలి. ఒంటరిగా ఉండడం, మౌనంగా ఉండడం, ఎటువంటి విషయాలు ఎవ్వరికీ చెప్పకపోవడం, కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం ఇత్యాది జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా మీరు పాత స్నేహాలను, బంధాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిత్యం యత్నిస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ కూడా వీరికి నిలువని స్థితిగతులు ఉంటాయి. కోపం, ఆవేశం 100కి 200% ఉంటుంది. ఎక్కువగా అమితంగా కోపం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఎదుటివారు వీరి మాట వినకపోతే షార్ట్ టెంపర్ వచ్చేస్తూ ఉంటుంది. వీరి మాటే వినాలి అనేటటువంటి నాయకత్వ ధోరణి వీరిలో అధికంగా ఉంటుందండి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే, మీ జీవితంలోని స్త్రీ కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న స్త్రీ కావచ్చు, మీ యొక్క ఇరుగు పొరుగులో ఉన్న ఒక స్త్రీ కూడా కావచ్చును, ఫోన్ చేస్తారండి. మిమ్మల్ని డబ్బులు మాత్రం అడుగుతారు. డబ్బులే అడుగుతారు. విసిగిస్తూనే ఉంటారు. ఎన్ని చెప్పినా వినిపించుకోరు. మీ యొక్క పాజిబిలిటీ చెప్పినా అర్థం చేసుకోరు. వారి యొక్క కష్టాన్ని పదే పదే మీకు తెలియచేయాలంటూ ఉబలాట పడిపోతూ ఉంటారు. మీరు ఏం చెప్పినా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు, విసిగిస్తూనే ఉంటారు. మీకు ఒకానొక సమయంలో చాలా కోపం అధికమైపోతూ ఉంటుంది. ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు అంటూ గొడవకు కూడా దిగిపోతారు. ఈ రోజున ఇలా అడగడం మీకు అస్సలు నచ్చదు. ఇలా అడగడం మాత్రమే కాకుండా మీరు ఇచ్చే పరిస్థితులను చాలా బలవంతంగా వారు క్రియేట్ చేయొచ్చు. మిమ్మల్ని మానసికంగా ఏదైనా బ్లాక్ మెయిల్ చేయొచ్చు, బాధ పెట్టే మాటలు మాట్లాడొచ్చు. మీలో ఉన్న ఒక చీకటి కోణాన్ని బయటకు తెచ్చేంత వరకు కూడా విడిచిపెట్టదు ఆ స్త్రీ. మీకు వారికి ఏదైనా గొడవ జరగడం కావచ్చు, ఏదైనా గొడవ గురించి చెప్పడము కావచ్చు, మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాన్ని వెడగొట్టేలా, చెదరగొట్టేలా మాటలు మాట్లాడడం కావచ్చు చేస్తుంది. వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త పడండి. ఎవరితోనూ వారి మాట విని గొడవ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒకరికి సహాయం చేయడం మంచిది అయినప్పటికీ మీరు వారికి చేసే సాయం వల్ల ప్రమాదాలు, సమస్యలు కొని తెచ్చుకోకూడదు. అది మీకు కానీ కుటుంబానికి కానీ సమస్యలు సృష్టించకూడదు అనే విషయం గమనించండి. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. చాలా రోజులుగా ఏదైనా నూతన కార్యక్రమాన్ని తలపెట్టాలనుకుంటే తలపెట్టే అవకాశం మీ ముందుకొస్తుంది.
ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ సమస్య నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు పొందుకుంటారు. వ్యాపారాలు చేస్తున్న వారు ఎటువంటి వ్యాపారం అయినా సరే ముఖ్య నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. తోటి ఉద్యోగస్తులతో స్పర్ధలు వస్తాయి. జాగ్రత్త వహించండి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా కూడా ఒకరి విషయంలో సమస్యల్లో చిక్కుకుంటారు. జాగ్రత్త వహించండి. కుటుంబానితో సమయాన్ని ఎక్కువగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఫ్రెండ్స్ తో కావచ్చు, కుటుంబంతో కావచ్చు, ఉన్న మనస్పర్ధలు తొలగించుకునేందుకు ఒక అడుగు ముందుకు వేయండి. బంధాలు కాపాడుకునే ప్రయత్నం తప్పక చేయండి. అలాగే ఈ రోజున మిశ్రమ ఫలితాల కలయికగా ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది. కావున కొంచెం అప్రమత్తంగా ఉంటూ అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్ర పఠన పారాయణం చేయండి. తోచినంతలో ఎదుటి వారికి దానం చేయండి. అంతా మంచి జరుగుతుంది.